హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ రేపటిలోగా అంటే ఏప్రిల్ 30వ తేదీలోగా ఇది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే రేషన్ అనేది కట్ చేస్తారు. మీరు ఈ ఒక్కటి పూర్తి చేసుకోకపోతే మే 1వ తేదీ నుండి మీకు రేషన్ అనేది కట్ అవుతుంది. రేషన్ కార్డు రద్దు చేస్తారు. మీకు పథకాలకు సంబంధించిన డబ్బులు కూడా రావన్నమాట. సో ఏం చెయ్యాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులు ఈ నెల 30లోగా ఈకేవీసీ పూర్తి చేసుకోవాలి. లేదంటే బియ్యం పంపిణీ ఆగిపోతుంది. కార్డులోని 5 ఏళ్లలోపు పిల్లలు 80 ఏళ్ళు పైబడిన వారికి ఈకేవీసీ అవసరం లేదు. ఇప్పటికే కేంద్రం పలుమార్లు గడువు పొడిగించినందుకు మరోసారి అవకాశం ఉండకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. డీలర్ ఎండియు వాహనం వద్ద ఈపోస్ యంత్రంతో వేలిముద్ర వేసి ఈకేవీసీ చెయ్యాలి. సో ఈ విధంగా మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. రేపట్లోగా మీరు ఈకేవీసీ కంప్లీట్ చేసుకుంటే మే 1వ తేదీ నుండి రేషన్ అనేది వస్తుంది. లేదా రేషన్ కట్ చేస్తారు. వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాపుల్లో అయినా ఈకేవీసీ కంప్లీట్ చేసుకోండి. ఇప్పటికే చాలాసార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గడువు పొడిగించడం జరిగింది. మళ్ళీ గడువు పొడిగిస్తారా లేదా అనేది చెప్పలేము. సో వెంటనే ఈకేవీసీ కంప్లీట్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.